దేవుని యొక్క వాక్యంలో అపోస్తుల కార్యాల్లో పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఎక్కువగా రాయబడి ఉంది. అలాగే యోహాను సువార్తలో నేను కొంతమందికి గ్రూప్లో షేర్ చేశాను. మీరు కావాలంటే వాక్యాలను నేను తీపిచ్చాను, కానీ మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. కమల్ కెవిన్ వాళ్ళకి పంపించాను. ఓకే, మీరు నా కొరకు చాలా ప్రార్థన చేశారు, అందుకు సంఘం అంతటికి వందనాలు, స్తోత్రాలు. నేను చాలా మందికి తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఎంతమందికి తెలియదో చెప్పండి, ఎంతమందికి తెలియదు? నేను ఓకే ఒకళ్ళిద్దరికి, బట్ అందరికీ తెలుసు. ఈరోజు కొన్ని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడమై కొన్ని ప్రవచన వాక్కులు ఒప్పుకుందాం. అసలు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు, ఆయన పనేంటి, ఆయన ఉద్దేశాలేంటి, సృష్టికర్త అయిన దేవుడి యొక్క ఉద్దేశం నీ జీవితంలో ఏమై ఉందని తెలియజెప్పేవారే పరిశుద్ధాత్ముడు. ఆమేన్. నేను కొద్దిగా స్పీడ్గా వెళ్తున్నా, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఫౌండేషన్, మంచి ఫౌండేషన్ మీద ఉన్నారు. అంతేకాదు, ఒక అతిశయించి మాటలు ఏంటంటే, రాబోతున్న రోజుల్లో భూమిని తల్లకిందులు చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారని చెప్పి మా గురించి చెప్పుకొను గాక. ఆమేన్. లేకపోతే పరిశుద్ధాత్మ ఆ విధంగా ఇప్పుడు మేమేమి ఒప్పుకుంటున్నామో పరిశుద్ధాత్మతో, అవి పరిశుద్ధాత్మ దేవుడు జరిగించును గాక. ఒక మాట ఉంటుంది, నాకును పరిశుద్ధాత్మకును తోచుచున్నది అనే ఒక మాట ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాల్లో పౌలు భక్తుడు రాస్తాడు, నాకును పరిశుద్ధాత్మకు తోచుతుంది. 15వ అధ్యాయం 29 మిడిల్ నుంచి, ఏ భారమును మీ మీద మోపకూడదని 118వ పేజీ. ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాటను తోచెను. ఆమేన్. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, పరిశుద్ధాత్మకును మాకును తోచెను అన్నది. ఇంకొక సందర్భంలో నాకును పరిశుద్ధాత్మకును తోచుచున్నదని పౌలు భక్తుడు రాస్తాడు. మనలో ఉన్న ఆత్మ, మనం క్యాండిల్ వెలిగించేటప్పుడు, మనం అగ్గిపుల్ల వెలిగించినప్పుడు క్యాండిల్ వెలుగుతుంది. దేవుడు మన ఆత్మను వెలిగించిన తరువాత, దేవుడు ఆత్మ చేత మనం నడిపింపబడాలి అని అంటే కొన్ని మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. సంఘము పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి అని అంటే సంఘములో ఉన్న వ్యక్తులు దేవుని యొక్క గుణగణాలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ వారిలో నివాసం చేస్తాడు. ఆమేన్. దేవుని యొక్క వాక్యం లేకుండా పరిశుద్ధాత్మ మనలో నివాసం చేయలేడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ త్రిత్వము ఏకమై ఉన్నవారు ఆయన ఉద్దేశాలను మనకి తెలియచెప్పబడాలి అని అంటే, మన హృదయంలో తెలియచేసుకోవాలి అని అంటే, ఆయన రాసిచ్చిన మాటను, ఆయన వాగ్దానాల్ని, ఫుల్ స్క్రిప్చరు నీ DNA మీద స్టోర్ అయి ఉండాలి. అది పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నువ్వు అడగాలి. పరిశుద్ధాత్మ దేవుడి చేత నువ్వు ప్రేరేపింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపింపబడాలి అంటే ఫస్ట్ ఆయన చెప్పిన మాటలు నీ హృదయంలో. నేను ఒక మాట చెప్తాను, విశ్వాసం అనే ఉలితో హృదయం అనే పలక మీద ఆయన మాటలు చెక్కుకోవాలి. మళ్ళీ చెప్తాను నేను, విశ్వాసం అనే ఉలితో హృదయం అనే పలక మీద ఆయన మాటలు చెక్కుకోవాలి. ఎప్పుడైతే దేవుని మాటలు నీ హృదయంలో చెక్కబడి ఉంటాయో అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ఫుల్ రేంజ్లో పనిచేస్తాడు. సిగ్నల్ వస్తుంది, ఓ చిన్న పాయింటే ఉందండి, హలో సిగ్నల్ తక్కువ ఉందా, మళ్ళీ చేస్తాను, లేకపోతే సిగ్నల్ వచ్చే దగ్గరికి వెళ్తాను అంటారు కదా మీ టెక్నాలజీలో మాట్లాడితే. అంటే మీ ఫుల్ సిగ్నల్ స్ట్రెంగ్త్ రావాలి. ఏదో 30%, 60%లో ఉండొద్దు, మీరు 100% ఉండాలి. హల్లెలూయా. మనం ఈ లోక రాజ్యాన్ని వదిలిపెట్టిపోయే టైం వస్తుంది, ప్రపంచం అంతా కమ్ముకొస్తుంది, దేవుడి రాకడ సూచనలు జరుగుతున్నాయి. అయితే సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చారనియు, వారి నాలుకలు విభజించబడి పరిశుద్ధాత్మ వారి తలల మీద అల్లాడుచు అగ్ని వలె ఉన్నాయని చెప్పి రాయబడి ఉంది కదా. ఇప్పుడు కావాల్సింది ఏంటి అని అంటే, మనిషిలో దేవుని యొక్క గుణగణాలు కావాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వారికి నిలయముగా ఉండాలి. ఆత్మ చేత నడిపింపబడిన వాళ్ళు మాత్రమే దేవుని కుమారులు అనబడుదురు. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన పరిశుద్ధాత్మ ఉన్నారనే కాదు. కొంతమందికి దేవుడు, మేము బాప్తిసం పొంది ఉన్నాము కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నప్పుడు వాళ్ళు వేద చేతుల నుంచి ప్రార్థన చేయగా అపోస్తలులు వారి పరిశుద్ధాత్మను పొందిరి అన్నాను. ఇప్పుడు నేను గంటల తరబడి అన్య భాషలు మాట్లాడతా. ఇప్పుడు మీకు అర్థం కాదు, కానీ అన్య భాషలు మాట్లాడదనేది ఒక గుర్తు.
పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడటం అనేది. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు అని అంటే 16వ అధ్యాయం యోహాను సువార్త 13, 14, 15 వచనాల్లో ఏమో రాసింది అంటే ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తాడు. యేసుప్రభువారు 14వ అధ్యాయం 12, 14 వచనం నుంచి ఏం చెప్పాడు యోహాను సువార్తలో, నేను వెళ్తే మీకు లాభం అబ్బాయి, నేను వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మని మీలోకి మీ మధ్యన ఉంటాడు, మీకు ఆదరణకర్తగా ఉంటాడు, మీకు ఉపదేశిస్తాడు, నా సంగతులన్నీ తెలియజేస్తాడు అని చెప్పారు. దేవుని వాక్యం లేకోకుండా ఊరికే ఎమోషనల్గా దేవుడి దగ్గరకు వస్తే నీకేమి రాదు. చిన్నప్పుడు అంటే తాతలు వాళ్ళు ఏమనే వాళ్ళు అంటే ఏదైనా తప్పు పని చేస్తే నీ నోట మట్టి కొట్ట అంటారు. అలాగే పరిశుద్ధాత్మ లేకపోతే మీ నోట మట్టి కొట్టుతుంది అంటే హల్లెలూయా, ఏమనుకోవద్దు. దేవుని యొక్క వాక్యము మన నరనరాల్లో ఇమిడిపోవాలి. కూర్చున్నా, నుంచున్నా, లెగిసిన ఈ పరిశుద్ధాత్మ చెప్పిన మాటల్ని పద్దాకులు జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. అలా ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు అని అంటే క్రీస్తు యేసు యొక్క గుణగణాలని నీ అణువణువులో నిర్మాణం చేస్తాడు. అది ఆయన పని. ఫస్ట్ రక్షణ పొందటానికి పరిశుద్ధాత్మ హేతు అవుతాడు. ఇంకా మీకు అర్థం అవ్వాలి అని చెప్పాలంటే ఇంకొక భాషలో మాట్లాడతా. మీకు చెట్టు గురించి బాగా తెలుసు. నేను అనుకున్నా, ప్రభా ఇక్కడ ఒక్క చెట్టు, ప్లాంటేషను, ఫ్లవర్స్ ఎవ్వరు తేలేదు ఎప్పుడు. అయితే ఈసారి మీకు చెప్తున్నా, మీకు అసైన్మెంట్ మీరు చెయ్యండి, ఎవరిని దేవుడు ప్రేరేపిస్తాడు. ప్రతి ఆదివారం ఎవరైనా సరే ఒకళ్ళు మంచిగా దేవుడి సన్నిధికి వస్తున్నారని ఫ్లవర్స్ తీసుకొచ్చి పెట్టండి అమ్మా, ఇక్కడ బొకే తీసుకొచ్చి పెట్టండి. లార్డ్ వి ఇన్వైట్ యూ, వి లవ్ యూ డాడ్ అని చెప్పి అలా పెట్టండి. అది అంటే నేను ఏమంటానంటే ఆక్షేపణగా ఆబ్లిగేషన్ కాదు, మీకు సంతోషం పుడితే తీసుకొచ్చి పెట్టండి. హల్లెలూయా, ఆమేన్. ఎందుకంటే కింగ్ ఆఫ్ కింగ్స్ దగ్గరకు వచ్చినప్పుడు అఫ్ కోర్స్ మీరేం ఉట్టి చేతులతో రారు, బట్ ఆయన కూడా చాలా స్మెల్ చాలా ఇష్టం ఆయనకి. మిమ్మల్ని సువాసనగా చేస్తానని చెప్పాడు కదా. అందుకని పాస్టర్లు కానీ వాళ్ళు కానీ చర్చ్ మెంబర్స్ వీళ్ళు ఎవరు తేకూడదు. చర్చ్ కాంగ్రిగేషన్లో తీసుకురండి. అలా అని రోజు ఒకసారి 4-5 ఏం తేవద్దు, ప్లాన్ చేసుకోండి దేవుడి సన్నిధిలో, అది మంచిది. ఓకే, చెట్టు పెరిగేటప్పుడు సూర్యుడిని తండ్రి అయిన దేవుడితో పోల్చి, విత్తనాన్ని యేసు ప్రభు వారితో పోల్చి, భూమిని పరిశుద్ధాత్మతో పోలిస్తే మనం ఎక్కడున్నాము అని అంటే మనం కొమ్మలుగా ఉన్నాం. అది యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాసింది. పరిశుద్ధాత్మ యొక్క విలువ గురించి చెప్తున్నాను. మనలో కార్యసిద్ధిని కలుగు చేయవాడు దేవుడే. కృపకు మూలముగా ఆత్మ చేత మనం నడిపింపబడాలి. ఆయన ఆత్మ మనకి సంచకరువుగా ఉండాలి. ఆదరణకర్త అయిన దేవుని సత్యస్వరూపియగు ఆత్మ దేవుని సంగతులను మనకు ఉపదేశిస్తాడు అని వాక్యంలో చదువుకుంటూ ఉంటాం. ఆ వాక్యం మనకి వెలుగవ్వాలి అని అంటే మన ప్రయత్నాలను బట్టి కానీ, మన ప్రార్థనలను బట్టి కానీ, మన సమర్పణలను బట్టి కానీ జరగదు. మరి దేన్ని బట్టి జరుగుదంటే నీవు క్రీస్తుని ఎంతగా అవగాహన చేసుకుంటుంటావో, క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి నువ్వు ఎలా రావాలని కోరుకుంటావో దాన్ని బట్టి పరిశుద్ధాత్మ క్రియ చేస్తాడు. ఆమేన్. అంటే మన ప్రోగ్రాం అంతా వాక్యంలో పెట్టేశాడు. మన భవిష్యత్తు వాక్యము తెలియాలి అని అంటే తండ్రి అనాది కాలంలో నా గురించి నువ్వేమనుకుంటున్నావో నువ్వు నాకు చెప్పు అని అంటే పరిశుద్ధాత్మ వల్లే నువ్వు గ్రహిస్తావు తప్ప వేరే విధంగా కాదు. దానికి మాట చదవండి 16వ అధ్యాయం. సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే యేసుప్రభు వారి దగ్గర ఉన్నవన్నీ కూడా మనకి బోధిస్తాడట. తనంతట తాను ఏది చేయక, మీరు చదువుతారా? తీయండి స్క్రిప్చర్. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక, ఆయనే తనంతట తాను ఏది బోధింపక, వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఆమేన్. ఇప్పుడు నేనేమన్నానంటే నేను అదే ప్రార్థన చేయాలనుకున్నప్పుడు, తండ్రి నా అంతటా నేనేది చెప్పలేను, నా అంతటా నేనేది మాట్లాడలేను, నా అంతటా నేను ఉపదేశం చేయలేను, కానీ నువ్వేది బోధిస్తావో దాన్ని నేను విని నీ ప్రజలైన వారికి చెప్పటానికి నాకు కృప దయచేసిన ఆయన అని నేను అడుగుతాను. హల్లెలూయా. అంటే ఒక్కొక్కరి జీవితంలో వ్యక్తిగతంగా ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడికి సమస్తం తెలుసు. ఆయన చెప్పాడు, ఒక్కొక్కరి గురించి ప్రార్థన చేస్తా వచ్చినప్పుడు నువ్వు ఇలా, నువ్వు అలా జరుగుతుంది, నీ లైఫ్ ఇట్టా ఉంది, ఇక
జనాలవన్నీ ఎన్ని చెప్పటం ఆయన ఉద్దేశం కాదు. ఆయనకి ఎవరు ప్రేరేపించి నువ్వు వాళ్ళ గురించి ఈ విధంగా చెప్పు, వాళ్ళ గురించి ఈ విధంగా ప్రొఫెసర్ అని చెప్పి ఆయన చెప్తే నేను మాట్లాడతా. ఆయన చెప్పుకోకుండా నా సొంత పెత్తనంతో, సొంత ఉద్దేశాలతో, సొంతగా చేస్తే అది ఫెయిల్ అవుద్ది. ఎప్పుడు కూడా మనము భావోద్రేకాలతో పరిశుద్ధాత్మ దేవుని వాడుకోకూడదు. మనం ఈ లోకపు గ్లోరీ కోసం, ఫేమ్ కోసం పరిశుద్ధాత్మ దేవుని వాడుకోకూడదు. ఆయన అసలు పని చేయడు. ఈయన పని ఏం చేస్తున్నాడంటే తనంతట తానే ఏది చేయక ఈ వాక్యంలో ఏదైతే రాసి పెట్టాడో ఆ మాటల్నే పరిశుద్ధాత్మ చేస్తాడు తప్ప కొత్తవేవి చెయ్యడు. ఆమేన్, హల్లెలూయా. అయితే మనం ఏం అడగాలంటే, దేవా నువ్వు అనాది కాలంలో నా కొరకు ఏమి సిద్ధపరిచావో, నీ ఉద్దేశాలేంటో, నా తరంలో నువ్వు ఏం చేయాలని కోరుకుంటున్నావో అది నాకు ఉపదేశించు అని పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఆత్మచేత నడిపింపి దేవుని కుమారులుగా పిలువబడతావు. కుమారత్వం అంత ఈజీగా రాదు తెలుసా. ఈ యొక్క శరీరము, ఈ మనసు, ఈ యొక్క ఆలోచనలన్నీ సస్తే గాని కుమారుడు యొక్క తత్వంలోకి నువ్వు రాలేవు. ఈ సావట్లేదండి అని చెప్పి అనొచ్చు. ఆత్మ ద్వారా శరీర కార్యాలను జయించుడి అని ఉంది. అందుకని ఎల్లవేళ నీ మైండ్ అంతా నువ్వేది వింటున్నావు, ఏది చూస్తున్నావు అంతా దేవుని యొక్క వాక్యంతో పెనవేసుకుపోతే అపవాది నిన్ను ముట్టుకోవాలంటే దేవుడు పర్మిషన్ తీసుకుని రావాలి. హల్లెలూయా. అందుకని నీ చుట్టూ అగ్నిలాగా ఉంటది కదా. ఇప్పుడు నా దగ్గరికి రాడు వచ్చానంటే జస్ట్ హే రాంగ్ రూట్కి వచ్చావు, ఎక్కడ నీ ప్లేస్, ఎందుకు వచ్చావు అని చెప్పి వాక్యం చెప్పామనుకో వాడు పారిపోతాడు. ఐఎమ్ సారీ నేను రాంగ్ రూట్కి వచ్చానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆయన నెత్తికెక్కి కూర్చొని హృదయంలో దాచిపెట్టుకున్నాడు అనుకో, పో అంటే ఎట్టబోతాడు, పోడు. పరిశుద్ధాత్మ దేవుడు వల్లనే విడుదల కలుగుతుంది. ఇప్పుడు ఆ చెట్టు గురించి చెప్తాను నేను. ఇత్తనము యేసుక్రీస్తు అనుకున్నప్పుడు ఆ ఇత్తనానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి మీరు? మట్టి నుంచి, భూమిలో నుంచి వస్తుంది. ఆ భూమికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సన్ నుంచి వస్తుంది. త్రిత్వం అలా ఉంది. తండ్రి అయిన దేవుడు సూర్యుడుగాను వెలుగుగాను ఉన్నాడు. ఆ వెలుగును భూమి మీద పడుతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ విత్తపడిన విత్తనానికి జీవం ఇస్తూ ఉన్నాడు. అందుకని యోహాను 15వ అధ్యాయంలో ఏం చెప్పుకున్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు బహుగా ఫలించాలి అన్నప్పుడు, గ్రాఫ్టింగ్ చేయబడినప్పుడు ఈ తీగకు ఉన్న బలం జైలం ఫ్లోయం టిష్యూలో నుంచి, ఆ చెట్టులో నుంచి ఈ కొమ్మకు వస్తుంది. ఈ చెట్టుకి ఏవైతే గుణలక్షణాలు ఉన్నాయో కొమ్మలో కూడా అదే గుణలక్షణాలు ఉండాలి. ఆమెన్. అప్పుడు నువ్వు క్రీస్తులో అంటకట్టుబడి ఉన్నావని నిన్ను చూస్తే యేసుక్రీస్తుని చూసినట్టుగా ఉండాలి. హల్లెలూయా. అంటే ఈ లోకము నిన్ను చూస్తే యేసు ప్రభువాన్ని చూచినట్టుగా నువ్వు మాట్లాడితే నీ మాటలలో నుంచి దేవుని యొక్క వాక్యపు ప్రభావం వెళ్ళి వ్యాపించును గాక. దేవుని యొక్క ప్రభావము బహుగా ప్రబలును గాక. మరి ఆ రూపం ఎప్పుడు వస్తుంది? దేవుని యొక్క సారూప్యం మనలో ఎప్పుడు వస్తుంది? దేవుని యొక్క స్థాయికి, అంటే దేవుని యందు విశ్వాసమందును, దేవుని యందు జ్ఞానమందును క్రీస్తుకు సరిపోయిన సమానత్వంలోకి మనం ఎప్పుడు రావాలి? ఇది తీసుకొచ్చేది పరిశుద్ధాత్మ తప్ప నీ ఎఫర్ట్స్ని బట్టి నువ్వు చేయలేవు. 100 సార్లు 1000 సార్లు హల్లెలూయా స్తోత్రం ప్రభు అన్నంత మాత్రాన రాదు ఆ శక్తి. మరి దేని బట్టి వస్తుంది అంటే దేవుని యొక్క వాక్యపు అవగాహన శక్తిని బట్టి, దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క క్యారెక్టర్ నీలో ఎస్టాబ్లిష్ అయితే తప్ప పరిశుద్ధాత్మ దేవుడు ప్రవహించలేడు. ఆమెన్. మీరు ఫలించాలి, బహుగా ఫలించాలి. ఫలింపని ప్రతి తీగ తీసివేయబడుతుంది. మీరు బహుగా ఫలించటమే తండ్రి చిత్తం అన్నప్పుడు ఆ ఫలింపుని ఎవరు తీసుకొస్తారు అని అంటే పరిశుద్ధాత్మ. భూమిలో ఎనర్జీ, న్యూట్రియంట్స్ ఎలా వస్తాయో నువ్వు దేవుడితో, వాక్యంతో ఎక్కువగా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన ప్రత్యక్షతలు నువ్వు వింటున్నప్పుడు, ఆయన వ్యక్తిగతంగా నీతో సంభాషిస్తున్నప్పుడు అప్పుడు మాత్రమే నువ్వు పెరుగుతావు, వర్ధిల్లుతావు. ఎప్పుడైతే నీ యొక్క మనసులో ఉజ్జీవం వస్తుందో ఆ ఉజ్జీవం సంఘంలో వస్తుంది. ఆ సంఘంలో ఉన్న ఉజ్జీవం వచ్చినప్పుడు ఆ ఉజ్జీవ జ్వాలలు దేశమంతా వెళ్తాయి. హల్లెలూయా. ఆమేన్. ఎందుకంటే ఈ లోక సంబంధమైన వాటి కోసం జాబులు, లేకపోతే అవసరతలు, భౌతిక నీళ్లు, వీసాలు, వీటి కోసం కాదు మనం భక్తి చేయాల్సింది. మన పౌరస్థితి పరలోకం ఉంది. ఆ పరలోక రాజ్యాన్ని ఆశ్చర్యచకితులు చేసే విధంగా భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఇంత గొప్ప కార్యాలు, ఇంత పరిశుద్ధాత్మ క్రియలు మేమెన్నడూ చూడలేదని దేవదూతలు సాక్ష్యం ఇచ్చుదురుగాక. ఆ విధంగా పరిశుద్ధాత్మ చేత పనిచేయించుకోవాలి మనం. ఆమెన్. మీరు ఒక పెద్ద దగ్గరికి ఏదైనా ప్రాజెక్ట్ అప్రూవల్ కోసం అని వెళ్తారు కదా పెద్ద వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి అని అంటే, ఇందాక చెప్పాను,
పరిశుద్ధాత్మ దగ్గరికి, పరిశుద్ధాత్ముడా, జగత్పునాది వేయబడక మునుపే క్రీస్తు యేసులో నా కొరకు దేవుడు ఉద్దేశం ఏమి ఉంచాడో కొద్దిగా చెప్పండి అని పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. యేసుప్రభు వారు అన్నారు కదా శిష్యులతో, ఈ జనులు నా గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పినప్పుడు వాళ్ళు కొంతమంది అలా, కొంతమంది ఇలా చెప్పారు. ప్రవక్త అని, ఏ పేతురైతే నువ్వు జీవ కుమారుడు అయ్యా, దైవ కుమారుడు అని. అప్పుడు ఏమన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు తండ్రి నీకు బోధిస్తే తప్ప నీకు తెలియలేదు అన్నాడు. ప్రతి ఇండివిజువల్కి పరిశుద్ధాత్ముడు ఆయన చేత మీరు బోధింపబడిన వాళ్ళై, మీరు వేరే వాళ్ళకి బోధించాలంటే ఫస్ట్ మీకు బోధపడాలా, అప్పుడు మీరు వేరే వాళ్ళకి బోధించగలుగుతారు. మీకు మీరే సాతాన్ని బంధించలేకపోతే పక్కనోళ్ళ లైఫ్లో ఉన్న సాతాన్ని మీరెలా బంధిస్తారు? దేవుడు అన్నాడు, ఒక గృహాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలి అని అంటే మొదట వారిని శత్రువుని బంధిస్తే కానీ ఆ గృహానికి విడుదల రాదు. మనకే సమస్యలకి పరిష్కారం దొరకట్లేదు అని అంటే పరిశుద్ధాత్మ చెప్పేది మనం వింటలా. ఇక్కడ పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని చెప్తున్నాడు. వాక్యం విన్నోళ్ళందరూ సత్యం తెలుసుకున్నట్టే, కానీ సర్వసత్యం నడిపించబడాలి అంటే ఆ మనిషి దేవుని గుణగానాలు పొందినవాడై ఆత్మచేత నడిపింపబడినప్పుడు మాత్రమే దేవుని కుమారులను పిలువబడతారు. ఆమేన్. ఈ యొక్క పరిశుద్ధాత్మ గురించి పేతురు ఒక అనుభవం జరిగింది. పేతురు వాక్యం ప్రకటిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు అన్యజనుల మీదకి బహుబలంగా దిగి వచ్చారని, వాళ్ళందరూ అన్య భాషలు మాట్లాడారని ఆయన విని సంతోషించారు. అయితే ఆనాటి కాలపు యూదులు లేకపోతే భక్తిపరులు, ఇదేంటి నువ్వు అన్యజనుల దగ్గరికి వెళ్ళి నువ్వు అలాగా చేయటం కరెక్ట్ కాదు అన్నప్పుడు పేతురు అంటాడు ఒక మాట. ఒకసారి ఆ మాట చదవండి. ఆ మాట ఎక్కడుంది అని అనుకుంటారు. నేను ఎదిరించుటకు నేను ఏ పార్టీ వాటిని అని చెప్పి ఆ మాట రాస్తాడు. జస్ట్ 1 minute. నేను అపోస్తుల కార్యాలు నేను మీకు వాట్సాప్లో పెట్టాను. 11వ అధ్యాయం 16వ వచనం 15 నుంచి. నేను మాట్లాడను ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారం వీరి మీదకి దిగిను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చును, కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదరని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరమును అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పాను. ఆమేన్. ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రార్థన చేద్దాం. నేను అన్య భాషలతో మాట్లాడతాను. అంటే ఇది టెస్ట్ కాదు, ట్రయల్ కాదు, ఏదో అని కాదు, నేను గొప్పతనం అని చూపించుకోవడానికి కోసం కాదు. లాస్ట్లో వాక్యం చెప్పిన తర్వాత భాషల్లో మాట్లాడటం అనే ఆసక్తితో ఎదురు చూడండి. ఫస్ట్ మీ యొక్క జీవితాన్ని క్రీస్తు యేసు యొక్క గుణగణాలలో నిర్మించుకోండి. వితౌట్ క్యారెక్టర్, దేవుని గుణగణాలు లేకుండా ఎంత భక్తి చేసినా వేస్ట్. దేవుడు ఫస్ట్ అడగాల్సింది ఏంటంటే డబ్బులు, వెండి, బంగారాలు కాదు. క్రీస్తు యేసు యొక్క గుణగణాలు మనలో ప్రతి అణువణువులోనూ, మన తలంపులోనూ, మన ఆలోచన విధానంలో దేవుని చూపించేటట్టుగా అడిగితే అప్పుడు మనకు కావాల్సిన సమస్తము సమకూడి జరుగుతాయి. ఆమేన్. నేను డెట్రాయిట్లో మే 26న ప్రీచ్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ గురించి చెప్పాలనుకున్నాను. 95 దినకర్ అంకుల్ 95 మే 25న బాబు నీ ముద్దు పేరు బాబు అని చెప్పారు. నేను పరిశుద్ధాత్మ అడుగుతున్నా, పరిశుద్ధాత్ముడా, నేను ఆయనకి తెలియదు, కానీ ఆయన నా పేరు పెట్టి పిలవాలి. ఇది నేను నీకు ఇస్తున్న అసైన్మెంట్. ఆయన నన్ను పిలవాలి. నేను నీ సేవ చేయాలని కోరుకుంటున్నా. అందరూ పిచ్చోడులాగా, లేకపోతే డాక్టర్ సీట్ వాడు ఆ జోలేసుకొని పోతాడు, రకరకాల కామెంట్స్ వింటున్నాను. ఇవన్నీ కాదు, నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నాకు వాళ్ళు అనుకునేది, వీళ్ళు అనుకునేది నాకు లెక్క కాదు. ఫస్ట్ నువ్వేమనుకుంటున్నావు చెప్పు. సరే, నేను ఇది అనుకుంటున్నా, నువ్వు ఆయనతో మాట్లాడిపించు అని చెప్పి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు నేను జెయింట్ చదువుతున్నాను. అప్పుడు కమల్ వాళ్ళు నాకు తెలుసు, రేనాడ్ బాంకే గారు 95 ఫిబ్రవరిలో ఈ పెరడ్ గ్రౌండ్స్లో మీటింగ్స్ పెట్టారు. అప్పుడే నాకు చిన్న కమల్ తెలుసు. సో నేను చెప్పా దేవుడికి, నాకు స్పష్టంగా మాట్లాడు అన్నప్పుడు ఆయన నుంచి ఒక వాక్ వచ్చింది. బాబు నీ ముద్దు పేరు బాబు, నీకు చాలా పేర్లు ఉన్నాయి, బట్ నువ్వు 100% దేవుని ప్రేమిస్తున్నావు. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ద 9 gifts ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ యూ ప్లీజ్ కమ్ బాబు, ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ అండ్ యూ హ్యావ్ ఎ గ్రేట్ మినిస్ట్రీ అని చెప్పి ఆయన చెప్పారు.
అప్పుడు నా ఆనందానికి హద్దులు లేవు. నేను సంతోషించాను, చాలా బాగా సంతోషించి పరిగెత్తుకుంటూ పోయాను. లాస్ట్ వీక్ జీసస్ కాల్స్ గుంటూరులో నేను దేవుని ఒక వాక్యాన్ని పంచుకున్నాను. ఇది వాళ్ళ మ్యాగజైన్లో వేసుకున్నారు. ఇది ఎప్పుడు 29 years అయిపోయింది, 30th year. ఇక్కడ రాసింది, దాట్స్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హిస్ ప్రాఫెసీ. ఆమెన్, హల్లెలూయా. నేను అనుకోవటమే కాదు, ఎందుకు 30 సంవత్సరాలు తీసుకుంటున్నాడు దేవుడు అనే దేవుడిని అడుగుతున్నా. దినకరంకుల్ ప్రవచనం వచ్చే ఇది 30వ సంవత్సరం. ప్రభువా ఇంకెన్నాళ్ళని వెయిట్ చేయమంటావు పరిశుద్ధాత్ముడా అని చెప్పి నేను అడుగుతా వస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, యాజకుడు పని చేయటానికి ఓల్డ్ టెస్టిమెంట్లో 30 సంవత్సరాల వయసు దాటితేనే యాజక ధర్మానికి అర్హుడు. అందుకని యేసు ప్రభువారు 30 సంవత్సరాలు వెయిట్ చేశాడు ధర్మశాస్త్రాన్ని ఫుల్ఫిల్ చేయటానికి. నా ప్రభువా ప్రవచన వాక్కు వచ్చి 30వ సంవత్సరం అయిపోయింది. సో నువ్వు ఇంకా ఎంత గొప్పగా వాడుకోవాలని అనుకుంటున్నావో, నా ఊహలతో పరలోకపు దేవదూతలు, ప్రధానులు, అధికారులతో నేను విన్నవించుకున్నాను. నేను ఏమైతే మాట్లాడానో, ఏమైతే చెప్పానో పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి అవి నీ జ్ఞాపక గ్రంథంలో లిఖితమై ఉన్నాయి. చూడు, ఆ పుస్తకం ఓపెన్ చేయ, ఆ జ్ఞాపక గ్రంథం ఓపెన్ చేసి చూడు, నేను మాట్లాడానో లేదో, దేవదూతలు సరిగ్గా పనిచేశారో లేదో, ఆ మాటలకు రాసావో లేదో చూడు అనే ధైర్యం నీలో ఉండును గాక. మన ధైర్యం, ఆత్మ సంబంధమైన ధైర్యం ఎవడో ఇచ్చేది కాదు, మనలో నుంచి వచ్చేది. అది నా భక్తి నాకు బహుధైర్యం పుట్టించును గాక. ఆమేన్. మీకు సంతోషం రావాలి. దేవుని యొక్క వాక్యం ఎలా ఉండాలంటే ఫుల్ నిండి, కడుపులో నిండితే తన్నుకుంటా బయటికి రావాలి, జాయ్ రావాలి, మీ తలల మీద నిత్యానందం ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఎవరికి వస్తుందో వాళ్ళు నిజంగా ధన్యులు. ఈ లోక సంబంధమైన వాటికి అడక్కండి దయచేసి. ఆ తరం పోయింది. ఈ తరం ఏంటంటే ఇది చాలా అద్భుతమైన రాకడ సమయంలో దేవుడు తయారు చేసుకుంటున్న మచ్చ, దాగు, మడత లేని నిష్కలంకమైన పెళ్లి కుమార్తె సంఘాన్ని తయారు చేయటంలో నా ఫ్రెండ్ కమల్ గొప్పగా భవిష్యత్తులో భూమి మీద అంత గొప్ప పరిచర్య చేయబోతున్నాడు. ఆమేన్. రాసుకోండి మీ డైరీలో. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఇంకా పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్పాలి అని అంటే, సంఘంలో ఉద్యోగం రావాలి అంటే సంఘం పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. నేను మా చర్చిలో ఛాలెంజ్ చేశాను. అలా అని మిమ్మల్ని చేయమని కాదు, మీ ఇష్టం అండి బాబు, మీరు మళ్ళీ పర్సనల్గా తీసుకోకండి. నేను చెప్పాను, దేవుడు నన్ను వ్యక్తిగతంగా దీవిస్తాడు. అక్కడ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41 వచనంలో ఒక మాట రాసింది. అప్పుడంతా సంఘం అత్యాసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు కొద్దిగా ఉన్నారు, కానీ సంఘం ఆ ప్లేస్ కదిలిందంట, ప్రకంపన చేసిందంట. ప్రభువా అప్పుడు చేయటం కాదు, ఇప్పుడు కూడా నువ్వు చేయదువు గాక. నాకు ధైర్యం ఉంది, నువ్వు ఇచ్చిన ధైర్యం. నువ్వు నాకు ఇస్తే నేనేం ముట్టుకోకుండా, డబ్బులు ముట్టుకోకుండా, చర్చి కానుక పెట్టి నేను ముట్టుకోకుండా, వచ్చిందంతా నీకు ఖర్చు పెట్టే ధైర్యం నాకుంది. నేను అడగకూడదు ఎవరిని. మా సంఘం కూడా ఆ విధంగా చేసే శక్తి వాళ్ళకుంది. ఇవ్వటం నీది ప్రాబ్లం, నువ్వివో. నువ్వు డిలే చేస్తే ప్రాబ్లం నీ దగ్గర పెట్టుకొని పక్కన వాళ్ళని వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదా నేను అడగటం ఏంటి? అది నీ బిడ్డగా నాకు షేమ్, నాకు అవమానం. అది బైబిల్లో 3 అలా అనుకున్నారు. ఒకళ్ళు అబ్రహాం అనుకున్నాడు, నీవు నన్ను పెద్దవాణ్ణి చేశావని రేపు నువ్వు అనుకోకుండా ఉన్నట్లు నీ దగ్గర నాకు ఏది అక్కర్లేదు అని చెప్పి అబ్రహాము తనతో అన్నాడు, రాజుతో. నిజంగా ఆ తండ్రి యొక్క గుణలక్షణాలే పుచ్చుకున్న వాళ్ళమైతే మనలో కూడా అలాంటి DNA ఉండును గాక. మనల్ని ఎవడో పెద్దం చేయటం కాదు. వెండి నాది, బంగారం నాది, ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాలు నాది, నోటి మాట ద్వారా కలుగు చేయబడిన ఆ మెటల్స్, ఓర్స్, మినరల్స్ అన్ని నా సృష్టికర్త అయిన దేవుడు సృష్టిస్తే నాకేదో కొదువైనట్లు, నీ పనికి ఏదో కొదువైనట్లు నేను వీళ్ళ మీద ఆధారపడి అంటే అది అనకూడదు. నాకు సిగ్గుచేటు, నీకు సిగ్గుచేటు. హల్లెలూయా. నా తండ్రి సమస్తం ఇవ్వగలడని అనుకున్నప్పుడు నాకు ధైర్యం ఉంది. ఆనాడు అపోస్తులు ఏ విధంగా చేసి చూపించారో నేను కూడా చేసి చూపిస్తా. నీ శక్తి నాకు, నా కనికరము నా ఎడల అధికముగా ఉన్న ఎడల. హల్లెలూయా. అప్పుడు మా వాళ్ళతో చెప్పా, వారు కలిగినది ఏది వారు తమదని అనుకోలేదు, వారి అక్కల కొలదిగా పంచిపెట్టుకోండి అని రాసింది. ఈనాడు ఆ వాక్యాన్ని నెరవేర్చే ధైర్యం మాకుంది. హల్లెలూయా. అందుకని నేను చెప్తా, సంఘంలో చివరి అందరూ ఆశీర్వాదం ఇచ్చి పంపించి వెళ్ళిపోతారు కదా, కానీ మా సంఘంలో ఒక కొత్తది యాడ్ చేశాను. అది నా ప్రత్యక్షత.
అదేమన్నా అంటే, బోయోజు పనివారితో అంటాడు ఒక మాట, దేవుడు మీకు తోడైండును గాక అని చెప్పి అలా అంటాడు. మళ్ళీ పనివారు బోయోజుతో దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని అంటాడు. నేను దాన్ని ఏమన్నానంటే, మా చర్చి వాళ్ళతో ఇంకొక మూడోది కూడా ఉంది. నేనేమంటే, ఆ ఆశీర్వాదాన్ని పంచిపెట్టే కృప మన అందరికీ దయచేయును గాక అని చెప్పాను. హల్లెలూయా. నేనేం చేసుకుంటాను, ఆశీర్వాదాన్ని పంచిపెట్టి భూమి మీద ఇప్పటి వరకు ఏ నరుడు కని విని ఎరుగని విధంగా ఈ గొప్ప పని చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడ్డాడని దేవదూతలు చెప్పుకొనును గాక. ఆమేన్. నేను వాక్యము ప్రభావవంతంగా ప్రబలి వ్యాపించును అని రాసింది 19:20 అపోస్తుల కార్యంలో. ఎలా వ్యాపిస్తుంది? నీలో నుంచి నాలో నుంచి వ్యాపిస్తుంది. ఏం దేవుడు చెప్పుకోలేడా? ఆ మాట అలాగే కలుగును గాక, సూర్యుడు కలుగును గాక, చంద్రుడు కలుగును గాక, యానిమల్స్ కలుగును గాక, ఇట్లా అన్ని కలుగును అంటే అన్ని కలిగినాయి కదా. మరి ఎందుకు పెట్టాడు ఈ అసైన్మెంట్ మనకే అంటే, ఆయన జీవవాయువు నరుల్లో ఊదాడు, అంతేగాని వేరే వాటిలో లేదు. అవన్నీ పలుకగా సమస్తము కూడా కలిగినాయి. కానీ మనలో ప్రతి మనిషిలో దేవుని యొక్క జీవం ఉంది. హల్లెలూయా. ఆ జీవం సృష్టికర్త అయిన దేవుని వైపు తిరగాలని దేవుడు ఆశ. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము రెడీగా ఉన్నాము, ఇప్పటి వరకు మా దర్శనం అనేది లేదు, ఇప్పుడు మీ దర్శనం ఏదైతే ఉందో అది కూడా మా దర్శనమే అని చెప్పి అనేశారు. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మతో నడిపింపబడాలంటే సంఘం ఏకాత్మ, ఏక మనసు, ఏకతాత్పర్యం కలిగి ఉండాలి. దైవ సేవకుడు విజన్ ఏదైతే ఉందో మీరు కూడా అదే విజన్లో పార్టిసిపేట్ చేయాలి. అదే కూడా మీ యొక్క సంఘపు విజన్ గా నువ్వు దేవుడి సన్నిధిలో ప్రతిరోజు మెయిల్ పంపించు, వాట్సాప్ పంపించు. హల్లెలూయా. ఆయన వింటాడు, ఆయనకు బోరు కొట్టదు. ఆయనతో మాట్లాడాలంటే కేవలం త్రూ ఇంటర్నెట్ లేదండి, నెట్ ఉంటే పనిచేస్తుందండి. నెట్ లేదు, ఇదండి దేవుడికి మనిషికి కనెక్షన్, నెట్ ఇది. హల్లెలూయా. ఇది లేదనుకో, ఇంక దేవుడితో నువ్వు ఎంత పంపించుకున్నా, నెట్ పనిచేయటం కాదు, దేవుని యొక్క వాక్యం నీలో ఉండాలి. ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకంలోకి తీసుకొస్తాడు. ఆ వాక్యాన్ని దేవుని యొక్క సింహాసనం దగ్గరికి తీసుకెళ్లి నీ గురించి ఏమైతే దేవుడు ప్లాన్ చేశాడో అవి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చి మళ్ళీ నీకు చెప్తాడు అని వాక్యంలో రాసాం. అదే కదా మనం చదువుకున్నాం, నా వాటిలో నీవి తీసుకొని మీకు ఉపదేశిస్తాడు. విశ్వాసం లేకుండా దేవుడికి ఈశ్వరుడైన అసాధ్యం అని రాస్తుంది కదా. అసలు ఈ విశ్వాసానికి జనరేషన్ ఎక్కడి నుంచి పుడుతుంది అంటే, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు వారి దగ్గర నుంచి వినిన సంగతులను మనకు బోధిస్తాడు అని రాస్తుంది. లిటరల్గా ఇంకొక డీప్ అనుభవంలోకి వెళ్తే, లోతైన అనుభవంలోకి వెళ్తే, దేవుని సంగతులను మనలో ఉన్న దైవాత్మే వింటాడు తప్ప మనం కాదు వినేది. హల్లెలూయా. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క వాక్యపు సంగతులను మనకి బోధిస్తూ నీ గురించి, భవిష్యత్తులో నిన్ను గురించి ఏమీ దేవుడు ప్లాన్ చేశాడో దాన్ని నీకు ఉపదేశిస్తాడు. ఆమెన్. నీతిని గురించి, తీర్పుని గురించి, పాపంని గురించి ఒప్పింపజేయబడిన తరువాత ఆయన అర్పించిన ఆ బలి అర్పణ, ఒక్కసారి ఆయన అర్పించిన బలి అర్పణ పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా నియమించిన హీబ్రూ 10వ అధ్యాయం 14వ వచనంలో రాసి ఉంటుంది. అంటే ఎప్పుడు ఇంక నేను జ్ఞాపకం చేసుకున్నాను నీ తప్పిదములను, నీ పాపములను అని చెప్పి దేవుని వాక్యం ఆ విధంగా చెప్తే, మళ్ళీ గుర్తు చేసి, దేవా నేను పాపిని, నేను అలా ఉన్నాను, నేను ఎలా ఉన్నానని మళ్ళీ నువ్వెందుకు గుర్తు చేస్తావు దేవుడికి? అసలు నేను చెప్పిన మాట అర్థమైంది? అందరు సీరియస్గా చూస్తున్నారు. దేవుడి యొక్క వాక్యంలో, అరే బాబు నేను తుడిచేశాను రా, ఇక పశ్చాత్తాపడి ఇక వాటి జోలికి వెళ్ళొద్దు, ఇక నేను అన్నట్టు జ్ఞాపకం చేసుకోను అని చెప్పిన తర్వాత నిన్నటి వరకు చేసిన తప్పిదాలు లేకపోతే అవన్నీ కూడా దేవుడు కడిగేశాడు, తుడిచేశాడు అంటే మళ్ళీ నువ్వు పోయి కెలుక్కొని మళ్ళీ దేవుడికి ఎందుకు చెప్తున్నావు? ప్రభువా నేను అట్లాంటోని నేను ఏమన్నా తెలియక చేసిన పాపాలని గురించి, తెలియక చేసిన పాపాల గురించి దేవుడే నిన్ను ప్రశ్న ఇట్లా తెలిసిన పాపాలని ఒప్పుకొని పశ్చాత్తాపడి వాటి జోలికి వెళ్ళొద్దని చెబుతున్నాడు. హల్లెలూయా. కానీ మనం అంతా రివర్స్లో వెళ్తున్నాం కదా. దేవుని వాక్యం లేకపోతే ఎంత పెద్ద సంఘాలైనా ఆయన అది కరువు వచ్చినప్పుడు నిలబడలేవు. అందుకనే నేనేం చెప్పాను, దైవజనుడి విజన్ ఏదైతే ఉందో అది నీ విజన్ కూడా అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఒక బాధ్యత ఇచ్చి నెరవేరుస్తున్నప్పుడు సంఘం కూడా ఆ యొక్క బాధ్యతలో పాలు పంపులు పొందాలి. అవన్నీ ఆయన చూసుకుంటాడు, ఇవన్నీ ఆయన చూసుకుంటాడంటే ఆశీర్వాదాలు అట్లా రావమ్మా. దేవుడితో అంటుకట్టబడినప్పుడు, అంటే పార్టిసిపేట్ చేసినప్పుడు,
ఒకరి విశ్వాసమందు ఒకరు పాలిభాగస్తులై ఉండమని చెప్పిన వాక్యం ప్రకారం ఫిలెమోను రాసిన పత్రికలో అంటాడు, అనేక మంది నీ విశ్వాసమందు పాలివారు కావాలనని, నువ్వు విశ్వసించింది కార్యకారి కావాలనని వేడుకుంటున్నాను. చదవండి కావాలంటే 1:6 వచనం ఫిలెమోను రాసిన పత్రికలో, అది చదవండి. అటెన్షన్, వాక్యం మీద పెట్టండి. దేవుని ఒక వాక్యంలో ఆ మాట చాలా ఇష్టం. అందుకని సంఘంలో ఉజ్జీవం రావాలి, సంఘం పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి అని అంటే ఏం కావాలి అని అంటే అందరికీ ఏకాత్మ, ఏక మనసు, ఏకతాత్పర్యం ఉండటం, ఆ తర్వాత ఒకరి విశ్వాసమందు ఒకరు పాలిభాగస్తులు అవటం. ఫిలెమోను రాసిన పత్రిక తీతుకు తర్వాత ఉంటుంది, హీబ్రూకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. లేట్ అయితే నేనే చదువుతా. సమస్త పరిశుద్ధులను నీ కలిగిన విశ్వాసంను గూర్చియు నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తం విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు క్రీస్తుని బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నువ్వు అనుభవపూర్వకంగా ఎరుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుటనున్నది కార్యకారి కావాలనని వేడుకొనుచున్నాను. పరిశుద్ధుల హృదయాలు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణను కలిగెను. ఆమెన్. ఎల్లప్పుడూ ఇట్లాంటి వాక్యాన్ని నెరవేర్చే వారిగా మన ముందుదుముగాక. ఆమెన్. సంఘం నా కోసం ఏం చేస్తుందని కాదు చేయాల్సింది, సంఘానికి నేనేం చేస్తున్నానా అని మన విజన్లో, మన డే టు డే లైఫ్లో అదొక అసైన్మెంట్గా ఉండాలి. ఆమెన్. గట్టిగా అనట్లా అంటే అర్థం కావట్లేదు. సంఘం నా కోసం, నేను సంఘం కోసం ఏం చేస్తున్నాను అనేది మనకి అసైన్మెంట్గా ఉండాలి, కానీ సంఘం నా కోసం ఏం చేస్తున్నా అనేది అసైన్మెంట్ ఉండకూడదు. హల్లెలూయా. దేవుడు చెప్పిన ఆ ప్రామిసెస్ అన్ని ఆధారం చేసుకొని దేవుడితో సంభాషిస్తా ఉన్నప్పుడు నేను చెప్పాను, నేను పల్లెటూరులో సేవ చేస్తున్నాను. నా చుట్టుపక్కలంతా అరటి తోటలు, లేకపోతే పసుపు, అన్నీ ఉంటాయి. దేవుడితో అన్నాను, కరువు రాబోతుంది అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అప్పుడు నేనన్నా, మా సంఘంతో కలిసి ప్రార్థన చేస్తున్నాం, దేవా మేమెప్పుడు ఎంత మంది వచ్చినా లేదు అని అనుకోకుండా పెట్టగలిగే ఆహార నిల్వలు నీ మందిరపు గిడ్డంగుల్లో నిల్వ ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైన అనిత్యములు అనుకున్నప్పుడు నేను ఏది విశ్వసిస్తున్నానో, ఏది పరిశుద్ధాత్మ దేవుడి చేత ప్రేరేపింపబడుతున్నానో, ఏది పరిశుద్ధాత్మ దేవుడు నమ్మమని నాకు చెప్తున్నాడో దానిని నమ్మి విశ్వసించి పలకటమే నీ జయం. హల్లెలూయా. మరి ఆ పలికే ధైర్యం ఉందా? ఎప్పుడు కూడా ఎదుటోళ్ళ క్షేమం గురించి ప్రార్థన చేయండి. నేను అది చేయాలి, ఇది చేయాలి, 10,000 మందికి నేను మంచిగా సేవలో సైకిళ్ళు ఇవ్వాలి, కార్లు ఇవ్వాలి ప్రభా అని ప్రార్థన చేస్తే నీకు కారు లేకుండా పోద్దా? చెప్పండి అండి. సింపుల్ టెక్నిక్ ఉంటుందా లేదా? గట్టిగా అంటలే వాళ్ళు, ఇదేంటి నాయన 10,000 మందికి కార్లు అంటున్నావు అని చెప్తారు. మరి విశ్వాస భాష ఎట్టాగే ఉంటుంది. మరి అదృశ్యమైన నిత్యం నీకు ఏది కావాలో కోరుకో, అది నీకు అనుగ్రహించబడి అని చెప్పాడు కదా. అందుకని శ్రేష్టమైన ప్రతివి జ్యోతిర్మయుడు దేవుని దగ్గర నుంచి వస్తుంది అనుకున్నప్పుడు ఏవి ఉత్తమమో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి నీతి గలవో, ఏవి పరిశుద్ధమైనవో అపేక్షించు అన్నప్పుడు 2 తెస్సలోనిక 1:12 ప్రకారం విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము బలముతో సంపూర్ణం చేయబడాలని ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు కదా. మేలు చేయవాలని కలుగు ప్రతి ఆలోచన. అసలు ఏ మేలు చేస్తావు చెప్పరా బాబు, నువ్వు డైరీ రాసి తీసుకురా, అప్పుడు చెప్తా నీ సంగతి ఏందో. ఒక్కొక్కరిని డైరీ రాసుకోమని చెప్తాం మా వాళ్ళకి. రేపు మళ్ళీ అసైన్మెంట్ రాయని వాళ్ళకి 500 ఫైన్ వేస్తాను, మీరు రాసింది తీసుకొని రండి, మీ దర్శనం ఎంతో తీసుకురండి, మీ కోరిక ఏంటో తీసుకురండి, ఊరికి అల్లటప్పగా భక్తి చేస్తున్నారు అనుకుంటున్నారా అని చెప్తా. హల్లెలూయా. ఈయన మా మీద పెత్తనం చేసేవాళ్ళలాగా అనుకుంటారు. దేవుడు పెత్తనం చేయటానికే ఇచ్చాడు, అయినా నేను పెత్తనం చేయట్లా, నేర్పిస్తున్నా. మనం తండ్రి పోలి నడుచుకుందాం, తండ్రిలాగుందాం. ఇప్పటి వరకు భూమి మీద ఏ నరుడు చేయని కార్యములు తలపెడదాం. హల్లెలూయా. అంతేగాని స్కీములు పెట్టను. ఆమేన్. హల్లెలూయా. నేను ఏది విమర్శించాల్సిన అవసరం నాకు లేదు. హల్లెలూయా. ఎవరిని విమర్శించాల్సిన ఉద్దేశం కాదు. పరిపూర్ణమైనది సంఘము. ఆ విధంగా వారికి కలిగినది ఏది వారి తమదని అనుకోలేదు, వారి అక్కల కొల్ల పంచిపెట్టుకుంది అని అనుకున్నప్పుడు, అసలు నేను ఏం ముట్టుకోను, నాకు కావాల్సింది నాకు దేవుడు ఇస్తాడు అని అనుకున్నప్పుడు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందండి? యథార్థంగా ఉండేవాడికి దేవుడి దగ్గర ధైర్యం ఉంటుంది. యేసుప్రభు ఇక్కడ కూర్చున్నా, నేను మాట్లాడతాను నీతో, వాళ్ళందరూ ఉన్నా విను నేను చెప్పేది అనే ధైర్యము, చనువు తండ్రి దగ్గర దొరుకుద్ది. ఆమేన్. ఎప్పుడైతే మనం ట్రాన్స్పరెంట్గా లేము, ఎప్పుడైతే మనం యథార్థంగా లేము, ఆ ధైర్యం రాదు. నా భక్తి నాకు బహుధైర్యం పుట్టించును గాక. ఆమేన్.
అప్పుడు దాన్ని ముట్టుకోకుండా ఉంటే సంఘం డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పినప్పుడు మీరు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లుగా ఉండును గాక. దేవుని యొక్క మందిరపు ఖజానాలో ఏది కొదువుగా ఉండకుండా సమృద్ధిగా ఉండును గాక. ఆకాశమా, హిమమా, ఆవిరి, వర్షము, తుఫాను వినో, దేవుడు పని చేయబోతున్నావు, నువ్వు మాకు సహకరించు. ఆ పక్కన చుట్టుపక్కలంతా వర్షం పడినా నువ్వు మా పంట మీద పడటానికి లేదు. దేవుడి పంట అది గిడ్డంగుల్లోకి వెళ్తుంది, అమ్ముకోవటానికి కోసం కాదు అన్నప్పుడు వర్షం ఆగిపోవును గాక. హల్లెలూయా. ఒకరోజు ఇట్లాగే 2-3 సార్లు మా పాస్టర్ల ఫెలోషిప్ జరిగింది, దుగ్గిరాల పండుగల ఫెలోషిప్. వర్షం పడుతుంది, రేపు మీటింగ్ ఉంది, వర్షం పడుతుంది ఈరోజంతా. అప్పుడు చెప్పాను, వర్షమా, నిన్ను సృష్టించినోడు నీకు తెలుసు, నేను ఆ సృష్టికర్త పని చేస్తున్నా, నువ్వు ఆ సృష్టికర్త పనికి అడ్డం పడ్డావు అంటే మాత్రం ఇక దేవుడు చెప్పేసి నిన్ను బాగా చెప్పిస్తాను జాగ్రత్త అనుకున్నావు. కాబట్టి నువ్వు లోబడు, నా మాట విను, వర్షం ఇక్కడ పడద్దు, మీటింగ్ బాగా జరగాల, తర్వాత రా, నేను ఇచ్చే టైము, ఆ టైం వరకు నువ్వు ఇక్కడ పడద్దు, నా మాట విను. దేవుడు చెప్పాడు వినమని. ఎంత నువ్వేది మనసులో సందేహం లేకుండా అంటావో అది జరుగుద్దు అబ్బాయి అన్నాడు. ఆయన వాక్యం చెప్తున్నా విను అన్న. పాస్టర్స్ మీటింగ్ జరిగింది, క్లౌడ్ ఉంది, అప్పుడు వర్షం పడదు చెప్పా మేఘానికి రాత్రే, ఏం పర్లేదు పడదు అని చెప్పా. వర్షం పల్లా. ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత ఇంక పడుకున్నా మాకు ఇబ్బంది లేదు, రా ఇంకే నువ్వు పని చేయి అన్న. అలాగే జరిగిపోయింది. హల్లెలూయా. అయ్యా ఎండ ఉందయ్యా, రేపు పొద్దున్న అంత ఎండ బాగా ఆవిరైపోతుంది. ఎండ ఉండదు, మేఘం వచ్చి అడ్డుగా ఉండి మనకి నీడనిస్తుంది, కావాలంటే చూసుకో అని చెప్పాను. మీరు ఈ కావాలంటే పోయి దిగ్గురాల మండల పాస్టర్ ఫెలోషిప్లో ఉన్న పాస్టర్లను అడగండి ఇట్లా జరిగినాయా లేదా అని చెప్పి. హల్లెలూయా. దేవుడి పని కొరకు అడగాలి, అంతేగాని వర్షం పడుతున్నప్పుడు వర్షమా ఇప్పుడు చూడు దేవుడు ఆపేస్తాడు ఇట్లాంటి పిచ్చి మాటలు మనం మాట్లాడకూడదు. మనం దేవుడి దగ్గర అడుకోవాలి, ప్రభా రేపొద్దున. అంతేగాని పబ్లిక్గా ఏం మాట్లాడాలి, ప్రైవేట్గా ఏం మాట్లాడాలి, కప్పు కింద ఏది మాట్లాడాలి, కప్పు బయట ఏది మాట్లాడాలి మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అన్య భాషలు కప్పు కింద మాట్లాడుకోవాలి, కప్పు బయట అయినా మాట్లాడచ్చు. మా గురువు గారు రేనాడ్ బాంకే, ఐఎమ్ నాట్ అషేమ్డ్ టు స్పీక్ ద టంగ్స్ బిఫోర్ ద పబ్లిక్ అన్నాడు. అలాగే మేము కూడా పబ్లిక్గా భాషలు మాట్లాడటానికి వెనుకాడం. కాకపోతే ఈ మనం టీవీ మీడియా ఎక్కువైపోయింది కాబట్టి మనలో క్రీస్తు గుణగణాలు ఉంటే మనం ఎవరిని కామెంట్ చేయొద్దు. ఏ దైవజనుని పొరపాటును కూడా మనం విమర్శించొద్దు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ లెక్క వాళ్ళ పెట్టుకుంటారు. నీకు నాకెందుకు, నా పని నాకురా బాబు, ఇంకా నా పనే సరిగ్గా చేయట్లేదు, ఇంకా చూడలేదు అని చెప్పి అనుకోవాలి తప్ప పరిశుద్ధాత్మదేవుని దుఃఖపెట్టకుండా. అంటే ఎదుటి మనిషిని ఏదో మనం ఇదిగో సత్యం ఎలా చెబుతుందని చెప్పి 4 పాయింట్లు తీసుకున్నా దానివల్ల కూడా ఉపయోగం లేదు. మనం ఆత్మచేత నడిపింపబడదుము గాక. హల్లెలూయా. ఆర్ యు హ్యాపీ? నేను అప్పుడే ముగించలా, నాకు ఎంత టైమో తెలియదు, అప్పుడే ఎంత అయింది, 11 బాగా అయింది, ఇంకొక పావు గంట చెప్తా. హల్లెలూయా. అసలు నేను చెప్పే అర్థమవుతున్నాయా? అప్పుడు ఈ ప్రేయర్లో లాస్ట్లో నేను ఆ ప్రార్థన నేర్పిస్తా. దేవుడు మీకు తోడైండును గాక అని అనగానే మీరేమంటారు చెప్పండి? అరే నాయన, నేను చెప్పానే మా నా బోయేజు రోతుని, నా బోయేజు పనివారిని జ్ఞాపకం. ఇప్పుడు నాతో పాటు అన్నాను, దేవుడు మీకు తోడైండును గాక అని నేను అన్నా, మీరేమనాలి? దేవుడు నిన్ను ఆస్వాదించును గాక అనాలి. అనండి. మళ్ళీ నేనేమనాలి? ఆ ఆశీర్వాదాన్ని పంచిపెట్టే కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. నీకు నీ గిన్నె నిండి పొర్లి అనేక మందికి ఆహారం అవును గాక. హల్లెలూయా. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. మీరు రాసుకోండి కావాలంటే. వీ విల్ షేక్ ద వరల్డ్ బికాస్ ద స్క్రిప్చర్ అలా చెప్పుంది. కాబట్టి రాబోయే తరాలకి దేశాల్లో దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే గొప్ప సేవకులంగా దేవుడు మమ్మల్ని తీర్చిదిద్దును గాక. ఒకవేళ ఆయన మనసులో లేకపోయినా ఇప్పుడే రాసుకో ప్రభువా. హల్లెలూయా. మీరు అలా చెప్పాలండి బాబు దేవుడికి. అలా చెప్తున్నారా? ఆ ధైర్యం వస్తుందా? ఆ విశ్వాసంతో దేవుడిని మాట్లాడుతున్నారా? మీకేం కావాలో అడుగుండి, మీకు ఏది ఇష్టమో అది అడుగుడు అనుకున్నప్పుడు నీకేందమ్మా పోయేది? ఏం ఖర్చు కావట్లేదుగా. ప్రార్థన చేయరు, టీవీలు చూస్తారు, మొబైల్. చెప్తున్నా, వాక్యం తప్ప వేరే పిచ్చి పిచ్చి అన్ని చూసారంటే మీ మొబైల్ పగిలిపోవును గాక. అటు మీకు ఎర్ర బట్టను పచ్చ బట్టనే వచ్చును గాక. దీనికి అనరు, అమ్మో మొబైల్ పగిలిపోతాను కదా. అప్పుడే నయ్యం పాపం, ఎర్ర బట్టను పచ్చడి బట్టను ఇంకేం లేదు. కానీ ఈ చెత్తయన్నీ వచ్చి మాట్లాడితే ఇట్ట వెళ్ళిపోతుంది. వాక్యం నేర్చుకోమ్మా, వాక్యం విను. మాకు ఆ టెక్నాలజీ లేదు. మేము పరిగెత్తే రోజుల్లో, మేము చిన్నప్పుడు పరిగెత్తే రోజులు ఇంత టెక్నాలజీ ఉంటే ఇంకా పెద్ద పెద్ద దైవజనులకు పోయి వాళ్ళకి విశ్వాసంతో భాషతో మాట్లాడి అన్నప్పుడు వాళ్ళకి కిక్కొచ్చును గాక.
ఇప్పుడున్న దైవజనులు కూడా చెప్తున్నా, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద దైవజనులందరినీ ఒక కాన్ఫరెన్స్ పెట్టి ఇప్పుడు నువ్వు మాట్లాడి ఈనోక్ అని గనక అంటే వాళ్ళందరూ విశ్వాసంలో వినని మాటలు నేను దేవుడి యొక్క కృప ద్వారా పలికినప్పుడు ఇది ఎలా సాధ్యమని నోరు తీసుకుని అలాగ స్తుతిస్తూ ప్రభువా నీకు స్తోత్రం అని వాళ్ళ చేత అనిపించును గాక. ఆ ధైర్యం నాకుంది. నేనేమి ఆస్తులు అడగట్లా, డబ్బులు అడగట్లా, వెండి బంగారాలు అడగట్లా. ఎవరైనా బిలీని ఇస్తే నీకు ఒక అసైన్మెంట్ ఇస్తా, అది నాకు చేసి పెట్టు. ఐ డోంట్ నీడ్ టచ్ ద మనీ. అప్పుడు అభిషేకం నూరంతులుగా మనలోనే ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అన్నాడు, దేవుడు కానీ సిరి కానీ రెండిట్లో ఏదో ఒకటికే రా దాసుడు అని చెప్పాడు. మనకెందుకండి డబ్బు? సేవ చేయడానికి డబ్బు ఏం అవసరంలా. సేవ చేయటానికి ఆత్మలు అవసరం. వాళ్ళు పూనుకుంటారు పనిని. హల్లెలూయా. మేము దేవుని యొక్క ప్రార్థన యందును వాక్యమందును వేరుపారి ఉండాలి. తతిమా పని అంతా ఎవరు చేయాలంటే సంఘం చేయాలి. హల్లెలూయా. ఇక అన్ని పాస్టర్గారే చేసి అన్ని ఆలే చేస్తే ఇంక వాక్యంలో ఎప్పుడు మేము దేవుడు ప్రత్యక్షతలను పబ్లిక్కి ఎట్లా తెచ్చి పెడతాం? ఆమె ఈ ప్రిపరేషన్ 30 సంవత్సరాల్లో జరుగుతుంది. హల్లెలూయా. నా విశ్వాస యాత్ర 41 years దేవుడితో. సో నేను దేవుడు సమర్పించుకుంది 32 years. నేను దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన చెప్పి ముందుకెళ్తా. మీకు బాగా తెలుసు మలాకి గ్రంథం 3:10 అది చెప్పగలను, అందరికీ తెలుసు, తీయక్కలేదండి. దేవుడు ఏమన్నంటే 2 చోట్ల లీగల్గా పర్మిషన్ ఇచ్చాడు. అదేంటో తెలుసా? నీవు నీ రాబడి అంతట్లో నీ దశంభాగం తీసుకొచ్చి నా సన్నిధికి తీసుకొచ్చిన తర్వాత నన్ను శోధించు, అప్పుడు నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను ఆశీర్వాదాలు నేను కుమ్మరిస్తాను అని చెప్పాడు. ఆ మాట అందరికీ చెప్పాడు, మనకందరికీ చెప్పాడు. సరే ప్రభా, ఇదిగో ఈ డీల్ మాట్లాడుకుందాం మనం. అదేంటంటే నేను నీ రక్తం పంచుకొని పుట్టినోడినే, నీ కుమారుడినే, కాబట్టి నేను కూడా నువ్వు చెప్పుకున్నావు నీ మాట మీద నీకు అంత నమ్మకం ఉంది, నాకు కూడా నీ మాట మీద అంత నమ్మకం ఉంది, కాబట్టి ఇది ఈ ఎస్ఐని ఇస్తున్నా, మాట్లాడుతున్నాను, రాసుకో. దేవదూతలారా వినండి, పంచభూతాలారా వినండి అని చెప్పి నువ్వు చెప్పావు. నీ సన్నిధికి నీ మందిరావణంలో సర్వసమృద్ధి ఉండునట్లు అని చెప్పావు కదా, నేను ఖచ్చితంగా తీసుకొస్తా. అయితే నీ సందులో నేను టెస్ట్ చేస్తా. ఏమన్నా తెలుసా? ఊరికి మాట ఇచ్చుకోవడం కాదు, నువ్వు పని చేస్తున్నావో లేదో కూడా నేను టెస్ట్ చేస్తా. పట్టజాలనంత అన్నావు కదా, అసలు ఎప్పటికొచ్చింది, రోజుకు వచ్చింది, ఏ రోజుకి వచ్చింది ఆ రోజు నేను ఖర్చు చేస్తా ఉంటే ప్రతిరోజు నువ్వు నింపాల్సిన బాధ్యత నీకుందా లేదా? ప్రతిరోజు వచ్చిందనుకోండి, ఈరోజు ఒక 100 బస్తాలు వడ్లు వచ్చినాయి, బియ్యం వచ్చినాయి, ఆ 100 బస్తాలు ఈరోజు కంప్లీట్ చేసేసా. మళ్ళీ రేపొద్దున కల్లా ఆయన 100 బస్తాలు నింపాలా లేదా? అర్థమైందా లేదండి? సో పట్టజాలనంత విస్తారమైన అని చెప్పావు కదా, అసలు ఎందుకు పట్టదో నేను చూస్తాను, నీ సంగతి మీద అప్పుడు నేను కూడా చూస్తాను అని చెప్పా. ఏ రోజుకి వచ్చింది ఆ రోజు ఖర్చు పెడితే 2వ రోజుకి నింపాలా లేదా దేవుడు? గట్టిగా. మరి అలాంటి ప్రార్థన చేస్తున్నావా? మా గడుపు నిండితే చాలే ఆయన పక్కన వాళ్ళ సంగతి ఇప్పుడు ఎందుకు, మాకే బడ్జెట్, మంత్ ఎండింగ్, ఈ అమౌంట్, ఈ EMIలు కాదండి. దేవుడు సర్వ సమృద్ధిగా మీకు అనుగ్రహించును గాక, మీరు ఆహారపు నిల్వలు మీ ఇంట్లో ఉండును గాక, మీకు ఇచ్చిన ఎప్పుడు 100 మంది వచ్చినా పెట్టే సమృద్ధి ఉండును గాక. నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు, బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు దీవించబడతావు, నువ్వు పిండి పిసుకు తిట్టు నీకు దీవించబడుతుంది. అందుకనే దేవుడు దానిలో 34 సంవత్సరాల నుంచి ఒక ప్రార్థన చేసుకొస్తున్నా. ఇది చాలాసార్లు చెప్తుంటాను మళ్ళీ, కానీ నాకు ఇష్టం. ఎందుకంటే దేవుడి సన్నిధిలో నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. నీ తండ్రి ఆయన. దేవుడి సన్నిధిలో నేను విజ్ఞానంలో చదువుకునేవాడు, వడ్లమూడిలో మంచి భోజనం పెట్టేవాళ్ళు. ఇదంతా 90sలో 89, 90. అప్పుడు ఒక మాట వచ్చింది, ప్రార్థన. పరిశుద్ధాత్మ ప్రేరేపణలు ఇట్లాగే జరుగుతాయి. అసాధ్యాలను నమ్మమని పరిశుద్ధాత్మని చెప్తాడు. మనం జరిగినప్పుడు చూస్తానులే అని అనుకుంటాం మనం. మా అక్క అంతా ఉంటుంది ఎప్పుడు, అయ్యా ఇన్ని సంవత్సరాలు వింటున్నా, జరిగినప్పుడు చెప్పు, ఎప్పుడైనా చేసి చెప్పాలి అంటుంది. నా దేవుడు చెప్పి చేస్తాడని చెబుతాను. హల్లెలూయా. మీ విశ్వాసమేమో చేసి చెప్పాలని అనుకుంటారు, జరిగినా జరగకపోతే అమ్మ జరగలేదు అనుకోవచ్చు, ఏం చెప్పలేదు కాబట్టి బతికిపోయాం అనుకుంటారు. నా దేవుడైతే చెప్పి చేస్తాడు. అందుకనే నేను జరగబోయేది చెప్తున్నా, విను. ఎంతకాలం ఇన్ని సంవత్సరాల నుంచి చెబుతున్నావు, ఎప్పుడు చేసేది ఆ జరిగినప్పుడు నేనే సాక్ష్యం చెబుతా వచ్చి అని చెప్తాను. ఆమె భయంకర విగ్రహారాధికురాలు. హల్లెలూయా. మనకి ఎలాంటి విశ్వాసం ఉండాలంటే, నేను చెప్పాను, లార్డ్ నేను భవిష్యత్తులో సేవ చేయబోతున్నా, అది నీకు తెలుసు, నాకు తెలుసు. నేను అరుపులు అరవకోకుండా, పేదరుపులు అరవకోకుండా
చాలా బాగా సమృద్ధిగా నీ సన్నిధికి వచ్చిన వాళ్ళందరికీ పెట్టాలనుకున్నప్పుడు ఇప్పటి నుంచి ఏం ప్రార్థన చేస్తే నేను సేవ చేసే టయానికి ఆ ఆశీర్వాదం వస్తుందో చెప్పు. నేను మళ్ళీ చెప్తాను. నీ సేవ చేయాలని డిసైడ్ అయ్యా. ఈ డాక్టర్ సీట్ ఇచ్చావనుకో స్తోత్రం, ఇవ్వలేదనుకో టాబ్లెట్ లేని డాక్టర్ చేయి. యేసు నామంలో ఉచ్చారణ చేయగానే ఆ రోగం ఏదైనా పోవును గాక. వాళ్ళ క్యాన్సర్ గట్లు ఏ గట్లు వచ్చినా అక్కడే రాలిపోవును గాక. పక్కనే డాక్టర్ టీం ఉండును గాక. బిఫోర్ ఆఫ్టర్ అనుకున్నప్పుడు ముందు వచ్చి అట్ట వచ్చాడు, తర్వాత యెహోవా వాక్కు పంపి జనులందరినీ స్వస్థపరిచిన తర్వాత ఏం వచ్చిందో డయాగ్నోస్ చేసి అని మొబైల్ డయాగ్నోస్టిక్ వ్యాన్ కూడా ఉండును గాక. అవన్నీ అది నా విజన్. పెద్ద పెద్ద స్క్రీన్లు అన్ని పెట్టి చెక్ చేయి, దేవుడు స్వస్థపరచడం. ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఉన్నాడా అని ప్రపంచం అంతా తెలుసుకొనును గాక. నువ్వే రేంజ్ లో చెయ్యాలి అని అంటే భూమి ఈ దిక్కు నుంచి భూమి ఆకున్న వరకు ఎప్పుడైనా ఎక్కడైనా ఇట్టి కార్యములు జరిగినా దీని వంటి వార్త వినబడినా అని నీవు నన్ను అడిగాము అడుగు అని చెప్పావు. 4:32 ప్రకారం నేను అడుగుతున్నా, ఆ వాక్యం ఇప్పటి వరకు ఎవరి జీవితంలో నెరవేర్చావో లేదో నాకు అనవసరం. నా జీవితంలో ఆ వాక్యం నువ్వు నెరవేర్చుదువు గాక. దేవదూతలారా, ప్రధానులారా, వినండి యెహోవా మాట అని చెప్పినప్పుడు సలాం కొడతారు వాళ్ళు. హల్లెలూయా. ఇక దేవుడికి చాయిస్ లేదు. హీ నీడ్ టు వర్క్. ఏదైతే ఒప్పుకుంటామో ఏదైతే చేస్తున్నామో నీకు నమ్మగలిగే దమ్ము నీకు ఉండాలి, చేయగలిగిన సత్తా ఆయనకు ఉంటుంది. హల్లెలూయా. కానీ మనం అడగట్లా. ఏది అడిగినా మనము మన పిల్లలు, మన ఉద్యోగాలు, మన ఇల్లు కట్టుకున్నాం, ఫ్లాట్ ఓపెనింగ్, పిల్లల పెళ్ళి, ఇదే లోకంలో ఉన్న వాళ్ళు కూడా సంపాదిస్తున్నారండి. దానికేంటి? అది కాదు. మనం అడగాల్సింది చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. దేవుడి కొరకు అడగాలి. అప్పుడు బీబీఎన్, సిఎన్ఎన్, ఈటీవీ, ఆ టీవీలన్నీ వాళ్ళ ఏజెంట్లు మన దగ్గరకు తెచ్చుకొని ఇట్లాంటి కార్యాలు మేము భూమి మీద ఎప్పుడు చూడలేదని వాళ్ళు టెలికాస్ట్ చేసుకుందరు గాక. అప్పుడు యూట్యూబ్ మనకి ప్రతిరోజు కోట్లు డబ్బులు పంపించును గాక. ఎందుకంటే ఎన్ని చూస్తే ఆయన ఎక్కడ చూసారా అని రహస్యంగా దాగున్న ధన నిధులన్నీ ఇస్తానన్న ఆయన తలుచుకుంటే ఎంతసేపు అండి. హల్లెలూయా. మనం అడిగేది యథార్థంగా ఉండాలి దేవుడి సన్నిధిలో. అలాంటి వాటి మీద పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రేరేపణ కలిగించును గాక. అప్పుడు ఇలా ప్రార్థన, నీ నామంలో తృప్తిగా అనేక లక్షలాది మంది బిడ్డలకు ప్రతిరోజు మంచి ఆహారం పెట్టి నీ నామాన్ని ప్రకటించగలిగే గొప్ప ఆశీర్వాదం రాబోతున్న రోజుల్లో ప్రతిరోజు క్రీస్తు శరీరమైన సంఘానికి మాకు దయచేసి పెట్టు నాయన అని 34 సంవత్సరాలు చేసుకొస్తున్నా. ఒకరోజు బాగా ఇసుకొచ్చింది. ఇంకెప్పుడు దేవా, అప్పులు పెరిగిపోతున్నాయి, నువ్వేమీ చేయటల్లా, నీకు ఎప్పుడైతే తెలియట్లా. ఇగో నీ వాక్యం చెప్పింది కదా, వెండి బంగారం లేసి తుప్పులేసి నీ మీద సాక్ష్యం చెప్తే అని. నేను చెబుతున్నా, నేను తినే పళ్ళెం లేసి నీ మీద సాక్ష్యం చెప్పుదు నువ్వు ఇవ్వకపోతే. అర్థమైందా? అర్థం కాలేదు. నేను ప్రార్థన చేస్తున్నా, నువ్వు ఇవ్వకపోతే ప్రతిరోజు నేను పళ్ళెంలో అన్నం తింటున్నాను కదా, ఆ పళ్ళెం లేచి నీ మీద సాక్ష్యం చెప్పుద్ది. ఎంత గట్స్ కావాలి ఆ మాట అంటాను దేవుడిని. హల్లెలూయా. మాట నేను రిప్లై ఇచ్చాడు. ఎప్పుడన్నా నేను వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నేను నెరవేర్చుకున్నాను చూపెట్టు నువ్వు అన్నాడు. అబ్బా, ఎప్పుడు నువ్వు పాజిటివ్గానే ఉంటావు, మాకు ఇక్కడ దొరుకుతావు స్వామి నువ్వు, ఎప్పుడు వాగ్దానం ఫెయిల్ అవ్వలా అన్న. మరి నువ్వెందుకు అలా అంటున్నావు? ఇంకా సారీ, ఇంక నేను ఎప్పుడు అనలే. నువ్వు ఫీల్ అయితే ఐఎమ్ సారీ లార్డ్, బట్ నాకు నీ టైం ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు కాబట్టి అడుగుతున్నా స్వామి, ఇంకెప్పుడు నిన్ను అడగను. భవిష్యత్తు నువ్వు నమ్మినట్టుగా నీకు జరుగును గాక, నువ్వు విశ్వసించినట్లే నీకు జరుగును గాక అని ఏ వాక్యం అయితే చెప్పాడో ఆయన నిమిత్తమై నువ్వు ఏ కార్యాన్ని తలపెట్టినా దేవుడు హీ విల్ బ్రింగ్స్ ద మల్టీ బిలియనీర్స్ అరౌండ్ యూ. నేను ఒకటే అంట, నా చుట్టూ 3000 మంది బిలియనీర్లు ఉండాలి. ఒక్కొక్క బిలియనీర్ 100 కోట్లు ఖర్చు పెట్టాలి. నాకేమని అడగట్లా, నాకు వద్దు అసలు. దేవుడి సువార్తకు, దేవుని సేవకులకి ఇవ్వాలి. వాళ్ళకేం కావాలో వాళ్ళ నీటి తీర్చండి, అలా అడుగుతా. వస్తారు తొందరలో. హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడి చేత నడిపింపబడండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వారూప్యంలోకి రండి. ఇప్పుడు మీరు భాషలతో మాట్లాడతాను. ఒక 5 minutes భాషల్లో ప్రార్థన చేస్తాను మీ నిమిత్తం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరి నుంచుందాం దేవుడి సన్నిధిలో కొద్ది క్షణాలు. ప్రియ పరిశుద్ధాత్ముడు, వాక్యం చెప్తుంది వారి మీదకు ఆయన దిగి వచ్చాను అని చెప్పాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రియ పరిశుద్ధాత్ముడానికి వందనాలు. దేవా, మీరు మాకు బోధించే సంగతులను, ఉపదేశించిన సంగతులను మా హృదయంలో భద్రం చేయబడగలగటానికి మీరు సహాయం చేయండి. ఆత్మీయ చెప్పసఖ్యంగాని మూలికలతో మన పక్షాన ఉండి విజ్ఞాపన చేస్తున్నాడని రోమాపత్రికలో రాసుకుంచావు. లార్డ్ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వి థ్యాంక్ యూ. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, ఆనాడు అంత్యకాలంలో ప్రభా, ఆది అపోస్తుల కాలంలో మీరు ఏ విధంగా నీ బిడ్డలను దర్శించారో ఈ విధంగా ప్రభా ఇప్పుడు అదే దేవుడు, అదే శక్తిమంతుడుగా ఉన్నావు కనుక ఇప్పుడు నీ బిడ్డల మీదకి దిగి రమ్మని వేడుకుంటూ నేను స్తుతిస్తున్నాము నాయన. వారి ఆత్మలో ఉండండి, వారి హృదయంలో ఉండండి, వారి దేవుని యొక్క గుణగణాలను నిర్మితం చేయండి ప్రభా. అమ్మ కషారా బాబా ఉలా బాబా కషికర బాహోతో కోసెకల బాబా కరమ మత కసికర బాబా ఉలా బాబా రగ జిక బాబా కోషికల మమ కరాత హల బాకో షికల మమ కదసిగా నిబరకోతో కురమ కసికల బాబా కోషిక నా దరాదల బ్రకోతో రబ కసికల బాబా రిక షికల మమ కద జల బాబా రకో షికల మమ కదరహ కు రబ కసికల మమ. థ్యాంక్ యూ లార్డ్ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాళ్ళలో నీ ఆసక్తిని పెంచుదేవా, నీ కృప చూపించుదేవా, ఆత్మ ఏది అపేక్షించాలో వారికి నేర్పించుదేవా. లమరకో షికల మమ కదరహ కొతో కోసికల బాబా కదరె బగదు జికల మమ కషకల బాబా ఊరా సికర మద్రహ కసికల బ్రకోతో కురమ కషిక తమసికల. నాకు అసాధ్యం అంటూ ఏదైనా ఉందా? లోకర బాబా కషికర మమకతో జికల న్యారాత కసికల మమకతో కోషికల. మీరు విశ్వసించి నా వాక్యమందు మీరు విని ఫలించినట్లయితే నేను నిత్యముగా మీకు తోడై ఉంటాను. గ్లోరా కషల మమ ఊర బాబా కతరికో జికల మమ కోషికల మమ కతరుకోతూ మునిపెన్నడు విని గొప్ప సంగతులు నేను మీకు బోధిస్తాను. లేప్రో కోషికల మమ కదర్ యహారో కోసిక ఊర బాబా కషికల బ్రుకుతూ నమ నరహ సికర బుగురు కోషిక తమరికత సికల బాబా. నా చిత్తం యావత్తును మీకు ఉపదేశిస్తాను, బోధిస్తాను. లేప్రో కోషికల మమ కత సికల మమ కౌరాహ తనహ సికర. నా వాక్యములు మీరు పెనవేసుకున్నప్పుడు బురుకోషికరం మీరు ఊహించని సంగతులను మీకు ప్రబోధన చేస్తాను. లేరోకో షికా మమ రతుకో సికల బబరకోతు ఉరబబక శిఖర మమకత జలహాన తరుకో జికల బబ. నా ఆత్మయందు మీరు వర్ధిల్లండి. గురుకో శిఖా మమరతు జికల బరకతు ఉరబక సిక మమకో శిఖర మమకత సికల బబరుతు నిబారకో సికల బబక శిఖర మమకత రహత కసికల. థ్యాంక్ యూ లార్డ్ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వి లవ్ యూ. ఐ లార్డ్, ఈ బిడ్డలందరి నిమిత్తం నీ సంధిలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. నీ గొప్ప కృపలో పరిశుద్ధాత్మ శక్తి చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, పరిశుద్ధాత్మ అభిషేకం చేతను నీ బిడ్డలు నడిపింపబడిన వాళ్ళై దేవానికి వందనాలు. దేవా, నీ యొక్క చిత్తం యావత్తును వారి జీవితాల్లో జరిగింపబడిన వాళ్ళై నీ యొక్క ఉద్దేశాలు వారి తరములో నెరవేర్చబడిన గొప్ప జనాంగంగా తీర్చిదిద్దుదువు గాక. వారి ఎముకలలో నీ అగ్ని మండించుదువు గాక. వారి నోట నీ అధికారం ఉంచుదువు గాక. వారి వస్త్రంలో నీ ప్రభావం ఉండును గాక. వారి యొక్క కడుపులో నుంచి జీవజలపు నదులు ప్రవహించును గాక. వారి ముఖం మీద నీ మహిమ ప్రకాశించును గాక. వారి పాదములు దేవుని యొక్క ప్రేమను చూపించే మార్గదర్శకముగా ఉండును గాక. వారి నోట నిండా నవ్వు ఉండును గాక. వారి హృదయంలో సంతోషం ఉండును గాక. వారి తలల మీద నిత్యానందం ఉండును గాక. దేవుని యొక్క సస్య సమృద్ధి లెబనోను వృక్షం వల్లే వారి ఇంట తాండవమాడును గాక. ఓ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ రిలీజ్ ఇట్ supernatural favor of the living God and supernatural blessings of the living God. Lord God, you bless them and you prosper them, you promote them, protect them, progress them, empower them, edify them, enrich them, counsel them, reconnect them, transform them, renew their minds in order to reflect the glory of the living God in the name of Jesus. Right now nothing is impossible to you, Lord God, in the name of Jesus. Worthy is the lamb that was slain to receive the power, riches, wisdom, strength and honor and glory and blessing. We are the children of most high God. Lord God, you release your supernatural blessings, you release your supernatural miracles in the name of Jesus. Let the power of the Holy Spirit will empower them, Lord God, and use them mightily for your kingdom's sake, Lord God, in the name of Jesus. You teach them, Lord God, your ways, Lord God. Hallelujah. Bloko ruko shikama marado go sarabaha kashela baba urudoko makasha. ఆత్మ లేని వాడు నా వాడు కాదంటున్నా ప్రభువా. నీ ఆత్మ చేత నడిపింపబడిన వాళ్ళై సర్వసత్యంలోకి నడిపింపబడి దేవుని కొరకు త్యాగం కలిగిన వాళ్ళే, వైరాగ్యం కలిగిన వారే, అచ్చాశక్తి కలిగిన వాళ్ళై, ఏలియా మాలాంటి స్వభావం కలిగిన వాడే. కానీ అచ్చాశక్తితో ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయింది. 3.5 సంవత్సరాలు పడలేదు. అయితే మళ్ళీ తిరిగి ప్రార్థన చేసినప్పుడు వర్షం పడింది. లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నిన్ను ఈ లోకానికి పరిచయం చేయాలని, నీ సువార్త భూదిగంతముల వరకు ప్రకటింప చేయబడాలని, దేవుని యొక్క వాక్యము ప్రభావము కలిగినదై బహుబలంగా ప్రచురింప చేయబడాలని నీ బిడ్డ కోరుకున్న కోరికను సిద్ధింపజేసి ఆ బిడ్డకి ఆలోచన యావత్తును సఫలపరచుదువు గాక. ఓ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఓ గాడ్, ఈ పట్టణమందు మిగులు సంతోషం కలుగును గాక. నీ బిడ్డను బట్టి, కమలను బట్టి ఈ పట్టణమందు మిగులు సంతోషము బయలుదేరును గాక యేసు నామములో. ఓ లవింగ్ హెవెన్లీ ఫాదర్, యు సెండ్ యువర్ ఏంజెల్స్ అండ్ యు పర్ఫార్మ్ యువర్ వర్క్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ టు యు, లార్డ్ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ బిడ్డ ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఎదురు చూపులకు ఒక రూపం చేసి పెట్టుదువు గాక. లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, మీకు ఏది కావాలో అది అడగండి, అప్పుడు మీకు అనుగ్రహించబడును అని చెప్పినావు కదా. యేసు నామములో ఇట్ ఇస్ రిటన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు విల్ బౌండ్ టు యువర్ ప్రామిసెస్, లార్డ్ గాడ్. ఐ రిలీజ్ ద ప్రామిసెస్ ఆఫ్ ద లివింగ్ గాడ్. యేసు నామములో వాగ్దానాలన్నీ అవును ఆమేన్ అన్నట్లుగా ఉన్నవి కనుక లార్డ్, యు టర్న్
this ministry into greater ministry in the name of Jesus, and open the international doors, Lord God, gospel preachings to come, Lord God, in the name of Jesus. Hallelujah. Use them mightily for your kingdom's sake, and Lord, you expand your kingdom through him in the name of Jesus. Leboko shikara babako ramaka sikala baba nirabatoko shalababa bratasia. Nothing is impossible to you, Lord God. We believe it and we receive it in Jesus' mighty name. యేసు నామములో ఏది విశ్వసిస్తున్నామో, ఏది నువ్వు చేయగలవని ఒప్పుకుంటున్నామో, దాన్ని నువ్వు చేయగలవని, నీవు సమర్థుడవని, నీవు మాత్రమే దేవుడవని లోకమంతా తెలుసుకున్నట్లు, సువార్త భూదిగంతముల వరకు వ్యాపించినట్లు, నీ అద్భుతముల చేతను, మహత్కారముల చేతను, సూచక్రియల చేతను, యేసు నామములో స్వస్థతల చేతను ఇప్పటి వరకు భూమి కని విని ఎరగని విధంగా నీవు నీ బిడ్డను వాడుకోమని వేడుకుంటున్నాం. లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, we are the children of Most High God. We will speak like God, we will talk like God, we will walk like God. We are not moved by what we are seeing, we are not moved by what we are hearing, but we are moving by what we are believing, the uncorruptible seed of the word of God. Hallelujah. దేవానికి స్తోత్రం. యేసు నామములో ఇవన్నీ నువ్వు జరిగిస్తావని, రాబోయే సంవత్సరాలలో మేము విశ్వసించిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్పవి నువ్వు చేస్తావు, మేము చూస్తామని నేను స్తుతించుటకు హేతు అవుటకు సహాయం చేయమని, నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరి యొక్క విశ్వాసపు ఛాయలను మార్చమని, వే ఆఫ్ థింకింగ్ పరిశుద్ధాత్మ వాక్యంతో ఇంటిగ్రేట్ చేయబట్టానికి, వాక్యం చేత నడిపింపబట్టానికి, ఆత్మచేత ముద్రింపబట్టానికి, ఆత్మచేత నడిపింపబట్టానికి సహాయం చేయమని, ఈ కొద్ది ప్రార్థనని సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసు దివ్య నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.